ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇక్కడ ఘోష్ గారు అలాంటి ఏం చేస్తలేరు కదా, కాబట్టి ఇది ఒక ఏమంటారు పారదర్శకతతో కూడిన సమగ్రమైన విచారణ జరుగుతున్నది. ఏదైనా ఇంకేమండి మీరు ఈ ఫార్ములా రేస్ ఏం చేసిరండి, కేటీఆర్ లోపల పెట్టినరా, వాళ్ళ క్యాబినెట్లో వీళ్ళు ముగ్గురు అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి, వాళ్ళు జైలుకు పోవడానికి అన్ని ఎలిజిబిలిటీలతో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వమో కాదు కదా వాళ్ళను పీనలైజేషన్ చేసేది, వాళ్ళని అరెస్ట్ చేసేది, వాళ్ళకు ఏంటి ఇలాంటి అక్రమాలు చేసినని తేల్చేది. ఒక రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైన ఒక కమిషన్ ఇవాళ కాన్స్టిట్యూట్ చేసినాం, అది రికమెండేషన్స్ ఇస్తుంది. రికమెండేషన్స్ ఇవ్వకముందే తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కమిషనే వేసుడే తప్పు అన్నట్టుగా. మరి తప్పు చేయడం తప్పు కాదా? కాళేశ్వరం కుంగిపోయిన మాట వాస్తవం కాదా? ఆ రోజు నేనంటున్న ఈటెల రాజేందర్ గారు మీరు ఎట్లా ఆర్థిక అనుమతులు ఇచ్చిండ్రు? ఆర్థిక అనుమతులు ఇచ్చింది మీరు ఏమైనా గుడ్డిగా కేసీఆర్ చెప్తే వెనక ఒక పెన్సిల్తో సంతకం వస్తే ముందు ఇల్లు ఏంది గ్రీన్ పెన్తో సంతకాలు పెట్టేదట మంత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు బీజేపీకి వస్తే ఏంది, ఇంకే పార్టీకి పోతే తప్పు చేసినప్పుడు తప్పనిసరి శిక్ష పడుతుందనే ఉద్దేశం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చెయ్యదు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ తర్వాత, విచారణలో ముద్దాయిలుగా తేలిన తర్వాతనే ఆ విషయంలో అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా లేదంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది తప్పితే మరొకటి కాదు. దీని విషయంలో ఈ ముగ్గురు లేదంటే ఆ నలుగురు వాళ్ళు మాట్లాడుతున్న తీరు కనుక చూస్తే మేము తెలంగాణకు మొత్తం మేమే బాగు చేసినాం, తెలంగాణలో అసలు నీళ్లు రావడానికి ఇప్పుడు మేమే కారణమని చెప్తున్నారు. ఇలా అది మొత్తం కలిపితే కూడా ఎత్తిన టీఎంసీలు 100 టీఎంసీల లోపే. ఆ ప్రాజెక్టు పుట్టిన దగ్గర